నేను వెళ్ళిన రోజైతే మీ ఇంటికి కదా, ఎందుకు ఏడుస్తున్నావు? బిడ్డ గురించానయ్యా. ఇంతకాలం పెంచి కనీసం మగపిల్లలకి చేసి ఆడపిల్లకి ఇచ్చా నేను. నిన్ను తీసుకొని వస్తుంటే నన్ను బలవంతంగా తీసుకెళ్లారు, బలవంతంగా లాక్కెళ్తున్నారని ఎలా అనుబుద్దయిందమ్మా నీకు? నిన్ను ట్రాప్ చేసాడు, అవునా కదా? ట్రాప్ అంటే వాడంటే ఆల్రెడీ గొడ్లకు తీసి తిరుగుతున్నాడు, సిగ్గుచారం లేదు. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకున్న పిల్లవి, ఎందుకు వాడిని తిడుతుంటే నువ్వు ముఖం మార్చేస్తున్నావు? మార్చేయట్లేదు, కొంచెం ఫీల్ ఉంటది కదా. ఏం ఫీల్ అమ్మా, ఏం ఫీల్ చెప్పు. మళ్ళీ అగోరి వైపు వెళ్ళే ఆలోచన ఏమన్నా ఉందా? నువ్వు వెనక కారులో డిక్కీలో ఏముంటాయమ్మా? మూవీస్ చూస్తావా? పాటలు పాడతావా? ఏదో ఒక పాట పాడు మా ప్రేక్షకుల కోసం. నీ పాట మధురం, నీ మాట మధురం. అగోరి కోసం పాడలేదు ఈ పాట. అగోరి గారు మళ్ళీ వస్తానంటున్నాడు నీ దగ్గరికి. ఏమంటున్నాడు నా గురించి? నేను తెలుసు అయితే అడిగి వస్తే ఏం చేస్తావు? నా దగ్గరికి డైరెక్ట్ గా వస్తే మరి మీ అన్నయ్యలు కొడతారుగా ఎవరిని? వాడిని. అగోరిగాడు ఎక్కడ ఇప్పుడు నీకు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించాడు కదా, ఎక్కడ? మంగళగిరా, గుంటూరు? థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? అమ్మా నాన్న సారీ, హర్ష అన్నయ్య సారీ, విష్ణు అన్నయ్య కోపం ఉంది నాకు కొంచెం, నేను సారీ చెప్పాను. నీకేంటంటే ఒక ఫ్యామిలీ విలువలు, తల్లిదండ్రుల విలువలు, నీ అన్నయ్య, నీ బంధువుల విలువలు, హ్యుమానిటీ, ఇవన్నీ చెప్పడానికి వచ్చాను. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు నేను ఒక చెల్లిని పరిచయం చేయబోతున్నా. అంటే ఆ చెల్లిని చూపిస్తే ఇదేంటి భాను గారు పరిచయం చేస్తున్నాడు, కొత్తగా ఇప్పుడే పరిచయం చేస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. ఆ అమ్మాయి మాకు తెలుసు ఆల్రెడీ అని అంటారు. అంటే ఎందుకంటే ఈరోజు కొత్తగా చూపిద్దాం ఆ అమ్మాయిని అని చెప్పి అనుకుంటున్నా. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల్లో కూడా ఫేమస్ అయిపోయింది. అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, ఎవరు అనుకుంటున్నారు, మీకు అర్థమై ఉంటుంది. సరే, ఆ చెల్లిని చూపిస్తా ఈరోజు. అన్న ఫ్రేమ్ ఖచ్చితంగా ఇట్లాగా తిప్పు, అమ్మాయికి వెళ్ళి. వర్షిణి, అఘోరి ఇష్యూలో బాగా సంచలనం రేకెత్తించినటువంటి వర్షిణి మా చెల్లి. హాయ్ అమ్మా, ఎట్లా ఉంది జర్నీ గుజరాత్ నుంచి? బాగుందా? ఎందుకని ఇలాగా, అంటే బీటెక్ దాకా చదివి ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నావు? అంటే ఆ సాధనలోకి వెళ్ళాలనిపించింది, సో అందుకే. శివయ్య అంటే ఇష్టం ఫస్ట్ నుంచి, అందుకని వెళ్ళాలనిపించి ఇంకా అమ్మని నమ్మి వెళ్ళడం జరిగింది. అంటే సాధనలోకి వెళ్తేనే శివయ్య దర్శనం జరుగుతుందా? అలాని కాదు, సాధన నేర్చుకోవచ్చు అంటే కొంచెం పూజలు అవి నేర్చుకోవచ్చు. ఇప్పుడు అఘోరీస్ ఎలా అయితే ఉంటున్నారో అలాగా ఉండాలి, లైక్ చంచలనాథ్ వీళ్ళందరూ ఉన్నారు అలా. పేరెంట్స్ మీద నీ అభిప్రాయం ఏంటి? నేను పేరెంట్స్ ని ఎప్పుడు ద్వేషించిన అన్నయ్య, కానీ నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పాను ఇలాగ వెళ్తాను, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకొని చెప్పి ఒప్పించుకున్నా వాళ్ళ చేత. ఎవరిని మ్యారేజ్ చేసుకుంటావని? ఎవరిని చేసుకోను, మ్యారేజ్ చేసుకోను అని. చేసుకోను ఫస్ట్ లోనే మ్యారేజ్ చేసుకోను. 2 years బ్యాక్ నేను అఘోర దీక్షలో ఉన్నాను, తణుకులో రాజేష్ నాథ్ అని చెప్పి ఆయన గురువు గారు అనమాట. ఆయన దగ్గర శిక్షరికం తీసుకుని కంటిన్యూ చేస్తూ ఉన్నా. అయితే మధ్యలో ఇంక ఈ అఘోరమ్మ వీడియోస్ అవి చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యావా? అట్రాక్ట్ అయ్యావా? ఇన్స్పైర్ గా కూడా తీసుకున్నాను కొంచెం. అంటే ఏ విషయంలో? ఈ లేడీ అఘోరి టెంపుల్ విషయం, దర్గా విషయంలో, ఇలా టెంపుల్ విషయంలో బాగా పోరాడుతున్నారు కదా, సో అలాగా మనం కూడా అలాగా పోరాడొచ్చు, ఇంకా అమ్మ దగ్గర ఉంటే మంచిగా నేర్చుకోవచ్చు అనుకుని అలాగా ఆలోచించి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు గుజరాత్ నుంచి నిన్ను హైదరాబాద్ దాకా, ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ దాకా తీసుకురావడానికి నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు మీ అన్నయ్యలేగా? మీ అన్నయ్యలేనా? ఓన్ బ్రదర్ ఒకళ్ళు, పెంచిన అన్న. పేర్లు చెప్పు. విష్ణు అన్న, పెంచిన అన్న, హర్ష అన్నయ్య ఓన్ బ్రదర్. మరి ఇప్పుడు వాళ్ళు నువ్వే చెప్తున్నావుగా, ఒకళ్ళేమో ఓన్ బ్రదర్, ఒకళ్ళేమో పెంచిన అన్నయ్య అని. మరి వాళ్ళిద్దరూ నీకు బాధ్యతగా, నువ్వు ఎక్కడో ఇబ్బందులు పడుతున్నావు, అది సరైన మార్గం కాదని చెప్పి నీకోసం అంత ఆరాటపడి, నీకోసం పోలీస్ స్టేషన్లకు తిరిగి
అంత దూరం గుజరాత్ దాకా వచ్చి నిన్ను తీసుకొని వస్తుంటే నన్ను బలవంతంగా తీసుకెళ్లారు, బలవంతంగా లాక్కెళ్తున్నారని ఎలా అనుబుద్దయిందమ్మా నీకు? అప్పుడు నాకు ఇష్టం లేకుండా తీసుకొస్తున్నారు కాబట్టి ఏమి ఇష్టం బలవంతంగా లేదు? అని చెప్పాను. నువ్వేమన్నా ఇప్పుడు నువ్వేమన్నా ఒక మగాడితో ఇప్పుడు వెళ్ళావా? నేను నమ్మి వెళ్ళాను కదా, సో అక్కడ నుంచి సడన్ గా ఇలా తీసుకొచ్చేస్తుంటే నేను ఇంకా బలవంతంగా తీసుకొచ్చేసారని చెప్పని అన్నాను. అంటే మరి 23 ఏళ్ళ పెంచినటువంటి కన్న తల్లిదండ్రుల నేను ప్రేమ, వాళ్ళని తప్పు పట్టట్లేదన్న, వాళ్ళ మీద మరి ప్రేమ ఇద్దరు ఉంది, అన్నయ్యల ప్రేమ, వాళ్ళని అడిగాను, వాళ్ళు ఒప్పుకోలే. నేను ఎంతో బతిలాడాను, ఒప్పుకోలేదు. సో అందుకని నా ఓన్ డిసిషన్, వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల నా ఓన్ డిసిషన్ తీసుకోవడం జరిగింది ఇక్కడ, ఉమ్. అంతే. మరి సరే డెసిషన్స్ తీసుకుంటే తీసుకున్నావు. పేరెంట్స్ మీద, మీ అన్నయ్యల మీద, ఇద్దరి మీద, వాళ్ళ మీద లేనిపోయిన నిందలు వేసావు కదా, నిందలేమేసానన్న, కరెక్టేనా చెప్పు? ఇప్పుడు ఒక కరెక్టేనండి. గోరిగాడు ఆడు మగాడు కూడా కాదు, ఆ? వాడు ఇప్పుడు అమ్మాయా ట్రాన్స్జెండర్. అబ్బాయా అని పక్కన పెడితే నేను నమ్మాను కాబట్టి వెళ్ళాను. ఎవరు అనేది అక్కడ జెండర్ బేస్ చేసి అంటే ఏ కాదు. విధంగా నమ్మెళ్ళావు? అంటే ఏమన్నా అతని మీద ఏమన్నా ప్రేమ ఉందా నీకు? ప్రేమ లేకపోతే ఒక అభిమానం అనా, లేకపోతే ఒక గురువుగా తీసుకున్నావా, లేకపోతే ఎట్లా? అభిమానం, గురువుగా కూడా, అంటే నేర్పిస్తారు కదా, అలా కూడా నేర్చుకున్నామని చెప్పి. అలా కూడా అంటే ప్రేమ ఎట్లాంటిది ఏం లేదు. అంటే మీడియాలో అంటే మా ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగానే ఉన్నారు కాబట్టి అదే ప్రేమ మేము చూపిస్తాం. అఘోరీలు, నిజమైన అఘోరీలను చూసావా అటు పక్కన? ఇప్పుడు అటు వెళ్ళావు కదా ఉజ్జయిని, గుజరాత్. అంటే ఉజ్జయిని వెళ్ళలే, గుజరాత్ లో చూసావా? సోమనాథేశ్వర్ జ్యోతిర్లింగం ఫస్ట్ అది దర్శనం చేసుకుంది. అక్కడ నుంచి ఓంకార్ వచ్చే దారిలో ఇక్కడ గుజరాత్ లో పట్టుకున్నారు అన్నయ్య వాళ్ళు. అక్కడ నిజమైన అఘోరీలను చూసావా ఎవరన్నా? సోమనాథ్ లో లేదు, చూడలేదు, ఎక్కడ కనపడలా. ఈ ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే నిజమైన అఘోరీలను చూసావా ఈ మధ్య కాలంలో? అంటే ఈ లేడీ అఘోరీని పక్కన పెట్టేసే, అంటే కుంభమేళాలో వెళ్ళినప్పుడు చూసిన. కుంభమేళాలో చూసావు, ఓకే. కుంభమేళాలో వాళ్ళందరూ కుంభమేళా టైంకి లక్షల మంది అఘోరీలు వస్తారు, తర్వాత ఎక్కడ కనపడరు. ఎక్కడో హిమాలయాల్లోనో ఇప్పటికీ ఉంటారు, కానీ ఇట్లా ఈ అఘోరి అనబడి శ్రీనివాస్ లాగా ఎవరు చేయడు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు అఘోరి అనేవాడు ఎవడన్నా ఉన్నాడా? అంటే ఉన్నారు కానీ వాళ్ళు బయటికి రారు. ఈమె బయటకు వచ్చి ఇలాగా టెంపుల్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. నిన్న ఒక మీడియాలో ఈ లేడీ అఘోరి శివయ్య ఏం చెప్తుందో, అసలు శివపురాణం ఏం చెప్తున్నాడు, శివపురాణం మనకు ఏమి నేర్పిస్తుందంటే ఏమన్నా తెలుసా మీకంటే చెప్పు అంటే చెప్పలేకపోయాడు. లైవ్లో నిన్న ఒక జర్నలిస్ట్ గారు ఒక ప్రశ్న అడిగితే శివపురాణం ఏం చెప్తుంది అని అంటే లైవ్ కాల్ కట్ చేశాడు. అతనికి సనాతన ధర్మం తెలియదు, హిందూ ధర్మం గురించి తెలియదు. ఆయన నిజంగా ఇప్పుడు నిజమైనటువంటి అఘోరి అయితే ఆడపిల్లని రక్షిస్తాను అంటున్నాడు, గోరక్షణ, గోవధ జరగకూడదు, ఒక గోవులను కాపాడుతాను అంటున్నాడు. గోవులను పక్కన పెట్టేస్తే ఆడపిల్లని నిన్ను కాపాడుతా అని చెప్పి, ఆడపిల్లని కాపాడుతా అని చెప్పి నిన్ను తీసుకొని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెడతా, మీ అన్నయ్య వాళ్ళని ఇబ్బందిని పెడతా, మీ మమ్మీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ హల్చల్ చేసేసాడు. ఏంటి ఇదంతా? ఎత్తుకెళ్ళలేదండి, నేనే నిన్ను ట్రాప్ చేసాడు, అవునా కదా? ట్రాప్ అంటే మాయ మాటలు చెప్పాడు, మాయ మాటలు అలా ఏం చెప్పలేదు. డబ్బాస్ చూపించాడు. డబ్బాస్ అంటే నేను చిన్నప్పటి నుంచి, మరి విష్ణుని బిజినెస్ చేసినప్పటి నుంచి విష్ణు దగ్గర చాలా డబ్బు చూసాను. మరి ఎందుకని నువ్వు అసలు వాడితో పగలు చూస్తేనే మధ్యాహ్నానికి దరిద్రంగా ఉంటాడు కదమ్మా, వాడితో అన్ని రోజులు ఎట్ట ప్రయాణం చేసావు? మీకు అలాగా ఆ మంగళగిరిలో రోడ్డు మీద కూర్చొని ఉన్నప్పుడు వాడి యాషాలన్నీ చూసాం మేము. మంగళగిరిలో ట్రాఫిక్ ఆపేసేసి పోలీసు వాళ్ళని బూతులు తిడతా, పోలీసు వారు వీడు ఎంత చదివాడు, 7వ తరగతి చదివాడు, 6వ తరగతి చదివాడు, అది 10th చదివాడు నాకు తెలియదు, లేదంటే ఒక ఇంటర్మీడియట్ చదివాడు, అసలు చదువుకున్నాడు లేదో తెలియదు. ఎంతో ఉన్నత చదువులు చదివి ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ఇన్స్పెక్టర్స్గా, సబ్ ఇన్స్పెక్టర్స్గా, సర్కిల్ ఇన్స్పెక్టర్గా వాళ్ళు మంచి పదవుల్లో ఉండి మనకు రక్షణ కవచంలాగా ఎప్పుడు నిరంతరం మన కోసం పనిచేస్తున్నటువంటి పోలీసులు వీడు రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారని పట్టుకుందామని వస్తే వాళ్ళని పచ్చిబూతులు తిడుతున్నాడు. ఏంటిది? అఘోరీలు తిడతారా? రోడ్డు మీద ట్రాఫిక్ అంబులెన్స్ వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది, పేషెంట్లు ఉంటే ఎంత ఇబ్బంది. అసలు ఏం చూసి వెళ్ళావు నువ్వు? వాడు ఎంత రోత ఫెలో అంటే అంత రోత ఫెలో. కోపం వస్తుందా నీకేమన్నా? బాధ అనిపిస్తుంది. అంటే నేను తిడుతున్నానని బాధ ఇన్ని డేస్ ఉండి జర్నీ చేశాను కదా అమ్మా. నేననేది కాదు, నేను ఉన్నది ఉన్నట్టే చెప్తే ఏదైనా సరే, నేనంటమే కాదు, ప్రతి మీడియా ఛానల్ ఆయన కామెంట్లు చూడు, అసలు వీడు అఘోరి కాదు, వీడు అఘోరి ఏంది, ఆడపిల్లని ఎత్తుకెళ్ళటం ఏంటారా బాబు, ఈసారి ఆంధ్రాలో అడుగుపెట్టు, నేను చెప్పుతో కొడతామని చెప్పి కామెంట్లు చదువుకో కావాలంటే.
నేను మాట్లాడి నీకు బాధ పెడుతున్నానేమో, కానీ మాట్లాడకుండా చాలామంది వాడిని కామెంట్ చేస్తున్నారు. కారులో ఇప్పుడు ఒక ఇల్లు పోనీ ఒక ఆశ్రమం లేకపోతే ఇంకేదైనా ఉంటే అనుకోవచ్చు. అది కారులో వెళ్తావు, వాష్రూమ్స్ వస్తాయి, నువ్వు ఆడపిల్లవై ఎట్లా చెప్పు? పెట్రోల్ బంక్ లో మరి అది ఎట్లా చెప్పు? అట్లా ఎంతకాలం అది? వాడంటే ఆల్రెడీ గొడ్లకు తీసుకు తిరుగుతున్నాడు, సిగ్గుచారం లేదు. నువ్వు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకున్న పిల్లవి, చక్కగా సొసైటీలో తిరిగావు, నీకు అన్నీ తెలుసు. మళ్ళీ వస్తాను అంటున్నాడు ఏంటి? ఏడుస్తున్నాడు ఏంటి? అయినా కానీ నిన్ను తీసుకెళ్తుంటే మీ అన్నయ్య, నీ సొంత అన్నయ్య తీసుకెళ్తుంటే, నా దగ్గర మొబైల్ లేదు కదా. నీ సొంత అన్నయ్య, నీ రక్తం పంచు పుట్టినటువంటి నీ అన్నయ్య నిన్ను తీసుకుని వెళ్తుంటే నీ కోసం ఏడుస్తున్నాడు ఏంటి? అంత బాండింగ్ ఏర్పడిందా ఈ వారం 10 రోజులకే? చెప్పమ్మా, ఎందుకు ఏడవటం? ఎందుకు అంతా ఏదో ఆ ఏడుపుని చూసి ఏం పెట్టారు తెలుసా కామెంట్లు? ఈడేంటి నిజంగా ఏదో ప్రేమికుల్లాగా ప్రేమికుల్ని ఎడదీస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అని కామెంట్లు పెట్టారు. అమ్మగారిని చూసావా ఇప్పుడు? ఇంకా ఇంటికి వెళ్ళి హైదరాబాద్ లోనే ఉన్నాం కదా. మాట్లాడావా? ఫోన్ లో మాట్లాడా. ఏమంటున్నారు వాళ్ళ స్పందన? ఏమనట్లే, అదే ఎప్పుడు వస్తారు ఏంటి ఇన్ని డేస్ లేట్ అంటే ట్రైన్స్ లేవు అని చెప్పాను. సో ఈ రోజు వస్తాం అనుకున్నారు, కానీ ఇక్కడ ట్రైన్ క్యాన్సిల్ అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే మీ తల్లిదండ్రులకి పరువు పోయిందని అనుకుంటున్నావా ఈ ఇష్యూ వల్ల, లేకపోతే వాళ్ళ పరువు ఇంకా పెరిగింది అనుకుంటున్నావా? ఆబ్వియస్లీ పోతుంది. మరి వాళ్ళు ఎందుకు అలాంటి పని చెప్పు? మీ అన్నయ్య ఎంత దారుణంగా మీ అన్నయ్య ఎంత తిరిగాడో తెలుసా? ఎంతమంది మీడియాలో అనేక ప్రశ్నలు అడిగి మీ నేను వెళ్ళిన రోజు అయితే మీ ఇంటికి మీ నాన్నగారు పడిపోయి ఉన్నాడు మంచం మీద. ఇంటర్వ్యూకి కూడా చెప్పండి అమ్మా మీ బాధ ఏంటో చెప్పండి అంటే పాపం ఆయన లేచి కూర్చోలేక మంచం మీద కూర్చొని చెప్పాడు ఆయన. మగోడు అయితే నువ్వు వదిలేదు. ఇప్పుడు మీ అన్నయ్య ఏమన్నా తీసుకొని మీ అన్నయ్య పోయాడు అనుకో అఘోరీతో, పట్టించుకునేవాళ్ళు కాదేమో. నువ్వు వెళ్ళావు కాబట్టే అందరూ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు నీ మీద సింపతి చూపించారు. అదే మీ అన్నయ్య పోతే మీ అన్నయ్య మగోడు ఎటైనా తిరుగుతాడు, పెద్ద పట్టించుకోరు ఎవరు. నువ్వు వెళ్ళావు కాబట్టి, ఆడపిల్ల వెళ్ళావు కాబట్టి. ఇప్పుడు ఈ రోజుల్లో ఆడపిల్లలు అని అనబడితే వాళ్ళు 5 నెలల పసిపిల్లలైనా, 8 నెలల పసిపిల్లలైనా, సంవత్సరం పసిపిల్లలైనా కూడా అత్యాచారాలు చేసే రోజుల్లో ఉన్నాం. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. నువ్వు చూడలేదా ఆడపిల్లల మీద ఎట్లా అత్యాచారాలు జరుగుతున్నాయా లేదా? మృగాలు, వాళ్ళు మగాళ్ళు కాదు, మృగాలు. మరి నువ్వు 23, 24 సంవత్సరాలు వచ్చినాయి నీకు, నువ్వు ఆడితో పోయావు. అక్కడ ఎవడు కూడా వస్తాడో తెలియదు. ఏందమ్మా నీకు ఏదైనా చంపేస్తే లేకపోతే ఏదైనా అయితే ఏంటి నీ పరిస్థితి ఏంటి? మీ అమ్మగారు వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్ను కనీ పెంచిన పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్ను పెంచిన మీ అన్నయ్య పరిస్థితి ఏంటి? చెప్పులే. ఇవన్నీ ఆలోచన చేసావా నువ్వు? అంత ఆలోచించలేదు. ఇప్పుడైనా ఆలోచిస్తున్నావా? ఇప్పుడు అన్నయ్య వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు. మళ్ళీ అఘోరి వైపు వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? లేదు. నిజం చెప్పు, ప్రజలందరూ చూస్తున్నారు. నీవు ఇప్పుడు ఈ ఎంటైర్ ఇష్యూలో నీ యొక్క మైండ్ సెట్ని ప్రజలు క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నారు. ప్రజలు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు, అర్థమైందా? నేను అందుకే ఇప్పుడైనా నీ మీద ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయాన్ని ప్రజలకి పోవాలి, అందుకే అడుగుతున్నాను నేను. ఆడపిల్ల ఎవరైనా ఆడపిల్లైనా ఒకరే, అర్థమైందా? నీకు నెగిటివ్ కామెంట్స్ పెట్టలే ఎవడో కూడా, అందరూ వాడినే తిట్టారు. ఇప్పుడు అంటే అఘోరి ఇష్యూతో ఫేమ్ వచ్చిందని ఎంజాయ్ పడుతున్నావా? అంటే హ్యాపీగా ఉందా నీకు? అంటే ఆ వర్షిని నన్ను అందరూ గుర్తుపడతారు. అయ్యో బాధపడుతున్నావా? బాధ లేదు, హ్యాపీ లేదు, అలా ఉంది. ఎలా ఉంది ప్రజెంట్ నీ మైండ్ సెట్ ఎలా ఉంది? ప్రజెంట్ అయితే ఒక 20 days 1 month అలా రిలాక్స్ అయ్యి ఏదో ఒకటి నా యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే యాక్టివిటీస్ అంటే లైక్ నేను నార్మల్గా ఇది వరకు ఎలాగైతే యూట్యూబ్ ఛానల్ చిన్న వీడియోస్ పెట్టుకున్నాను, అలా రీల్స్ చేసుకోవడం అండ్ ఏదో ఒకటి స్టడీ కంప్లీట్ చేసి జాబ్ కానీ ఏదన్నా యాంకరింగ్ మూవీస్లో చేయడం అలా. అవి ఉన్నాయి అయితే ఆలోచన. మా డ్రగ్స్ ఇచ్చాడు అంటున్నారు, నిజమేనా అఘోరి? లేదు. నిజం చెప్పు. నిజంగా డ్రగ్స్? అయ్యో డ్రగ్స్ ఎలా ఉంటాయి కూడా నాకు తెలియదు. ఎలా? వాడి కారులో ఏముంటాయి అసలు? పుర్రెలు, ఇంకేమున్నాయి? విగ్రహాలు ఉన్నాయి, కాళీ అమ్మవారివి, కాలభైరవుడివి, శివయ్యి, ఒక్కొక్క పిల్ల ఉంటది. భైరవ. అది ఎవరు ఇచ్చారు తెలుసా? ఈ 9,40,80,000 ఇచ్చారు, చూసావా? మోసం చేశాడు డబ్బులు తీసుకుని. ఆవిడ ఇచ్చింది ఒక్కొక్క పిల్ల, తెలుసా నీకు? మరి ఇది
ఆ కుక్క పిల్ల ఎక్కడదని చెప్పుంటాడు నీకు? ఫారెన్ నుంచి వచ్చింది. అబద్ధం. మరి నీవు అంత నమ్మావు కదా, మరి నీకు నిజం చెప్పాలిగా. ఆ కుక్క పిల్లని ఇచ్చింది హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఫిల్మ్ రంగానికి సంబంధించినటువంటి ఒక లేడీ. ఆవిడ పేరు అవసరం లేదనుకో, ఆవిడ ఇచ్చింది, గిఫ్ట్గా ఇచ్చింది. మరి నీకు అంటే గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పారు. మరి నీకు ఈ నిజం పర్సన్ చెప్పాలిగా. ఇచ్చారు, ఈ పర్సన్ ఇచ్చారని లేదు, గిఫ్ట్ వచ్చింది ఫారెన్ నుంచి, వాళ్ళు తెప్పించి నాకు ఇచ్చారని చెప్పి. ఇది ఫారెన్ నుంచి వచ్చింది అని, ఆమె తెప్పించుకుంది అని చెప్పలేదు నాకు ఎప్పుడు. ఫారెన్ నుంచి వచ్చింది, వాళ్ళు నాకు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పారు. వెనక కారులో డిక్కీలో ఏముంటాయమ్మా? ఏం చూసావు కార్లో? సామాన్ ఉంటాయి, ఏదో బట్టలు గానీ అలాంటివి. బట్టలు వేసుకుంటాడా? అంటే శారీ, బ్లాక్ కలర్ వి క్లాత్స్, కార్ది పట్ట ఉంటుంది. పట్ట. ఇంకా వంటకు సంబంధించి కానీ? వంటకు సంబంధించి లేదు, ఏం లేదు. గ్యాస్ పొయ్యి. మొన్నే నేను వెళ్ళినప్పుడే ఒక 2 గిన్నెలు అంటే అన్నం, రైస్ అక్కడ నార్త్ సైడ్ పడదు కదా, రైస్ వండుకొని ఏదో ఒక పికిల్ కొనుక్కున్నాము. ఏం పికిల్? మ్యాంగో పికిల్. మ్యాంగో పికిల్. రైస్ లో పికిల్ వేసుకుని తినొచ్చని అలాగ కొనుక్కున్నాము. ఒక్కసారి వండుకున్నాం, తర్వాత అవసరం రాలేదు. ఎన్ని రోజులు ప్రయాణం చేసావు ఈ అఘోరితో, శ్రీనివాస్తో? 12 to 15 days. 15 days. 15 daysలో మీ తల్లిదండ్రులు మర్చిపోయావు? అంటే గుర్తు రాలేదా? అంటే అమ్మతో మాట్లాడుతున్నావు, వీడియో కాల్ కూడా మాట్లాడాను అమ్మ. అన్నయ్యతో నాన్నతో కోపంలో ఉన్నానని వాళ్ళతో మాట్లాడలే, అమ్మతో అయితే మాట్లాడాను. ఏమంటుంది అమ్మ? వచ్చేయందా? ఏమనలే, వచ్చాయని. తిన్నావా అంటే 2 days 3 days నార్మల్ గా మాట్లాడాను. తిన్నావా, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పని. తర్వాత హైదరాబాద్ వచ్చాయని చెప్పి వీడియో కాల్ చేసింది. నేను నమ్మలే, అంటే ఏమన్నా ప్లానింగ్ చేసి వీళ్ళు పిలిపిస్తున్నారేమో అన్నట్టు నేను నమ్మలేదు. తర్వాత నేను సరే వెళ్ళిపోతున్నది రిటర్న్ అని చెప్పని విజయవాడ ఇంటికి వచ్చేసాను అని చెప్పింది. స్మోకింగ్ హ్యాబిట్ ఉందా? లేదు. లేదు. డ్రింకింగ్ కానీ ఏం లేదు. మూవీస్ చూస్తావా? పాటలు పాడతావా? ఏదో ఒక పాట పాడు మా ప్రేక్షకుల కోసం. అయ్యో, ఇప్పుడా? పాడు, తప్పేముంది, పాడు. తెలియాలిగా, వర్షిణిలో కూడా ఈ టాలెంట్ కూడా ఉంది, మల్టీ టాలెంటెడ్ అనుకుంటారు. తప్పేముంది, పాడు మా శశి టీవీ ప్రేక్షకులకి. ఇప్పుడు సడన్ గా అడిగితే నీకు వచ్చిన పాట, నువ్వు అమ్మ పాట పాడతావా, జోల పాట పాడతావా, నాన్న పాట, అలాంటి పాటలు ఏ పాట అయినా సరే పాడు. ఏం పాట పాడతావు? నాకు ఇష్టమైన మూవీ, నీకు ఇష్టమైన మూవీ నుంచి పాడు. నీ పాట మధురం, నీ మాట మధురం, ఓ నాటి వరము, ఏ జన్మ ఫలము, ఇంత మోహమా, అది అవసరమా, ఇంకా ప్రాణమా, ఇదే పరవశమా, నా పాటలో అంతటి మహిమ, ఇంకా చాలుమా, నా మనసు నాల జడి నిజమదే పిల్ల, తెలిపితే మళ్ళా. ఇది ఎవరి కోసం పాడావు ఇప్పుడు? ఇది నా ఫస్ట్ నుంచి ఇంట్లో అడిగినా కూడా చెప్తారు, ఎప్పటి నుంచి నాకు 3 మూవీలో సాంగ్స్ అంటే ఇష్టం. నా ఫస్ట్ కవర్ సాంగ్ కూడా 3 మూవీలో సాంగే చేశాను. కవర్ సాంగ్ కూడా చేసావు అంటే డాన్స్ ఇవన్నీ చేస్తూ. ఎప్పుడు ఇది? షార్ట్ ఫిలిమ్స్. అఘోరి కోసం పాడలేదు ఈ పాట? నాకు ఈ మూవీలో సాంగ్స్ ఫస్ట్ నుంచి ఇష్టం. ఇవే కొంచెం సడన్ గా అడిగితే ఇవే వస్తాయి. అమ్మా, ఇప్పుడు అఘోరి గారు మళ్ళీ వస్తానంటున్నాడు నీ దగ్గరికి. అంటే అవి నేను చూడలేదు కదండి. వస్తే ఏం చేస్తావు? నా దగ్గరికి డైరెక్ట్ గా వస్తే ఏముంది, ఒకేలా వస్తే చెప్తున్నాను, అడిగితే ఓకే నేను రాను, ఇలాగే నా ఫ్యామిలీతోనే ఉంటానని చెప్తాను. అంటే మరి మీ అన్నయ్యలు కొడతారుగా? ఎవరిని? వాడిని కొడతారంటే వాళ్ళే కాదు, సామాజిక బాధ్యత కలిగినటువంటి నాలాంటి వాడు కూడా కొడతారు, అందులో డౌటే లేదు. అది తప్పు కదా. ఇప్పుడు సనాతన ధర్మం ఏం చెప్తుంది అది ఫాలో అవ్వాలి, అది చెప్పొచ్చు. హిందూ ధర్మం ఏం చెప్తుంది అది చెప్పు, అది ఓకే. కొడతారు అంటే అది మీ వేలో, మీరు నా వేలే కాదు, ఎవరైనా కొడతారు. అది నాకు తెలియదు. నువ్వైతే స్వాగతిస్తావా పూల బొకేలు? నేనైతే నార్మల్ గా చెప్తాను, ఇలాగా ఫ్యామిలీతో అనుకున్నాను అని చెప్తాను. మరి మీ ఇంట్లో వాళ్ళు రానిస్తారా? రానివ్వని అంటున్నారు. మీ అమ్మ నాన్నగారు వాళ్ళు చాలా బాగా. నా దగ్గర ఫోనే లేదు, ఈవెన్ ఒకేలా వచ్చినా కూడా నాకు తెలియదు. నమ్మకం ఉందా? ఎలా కలుస్తాను? వస్తాడని నమ్మకం ఉందా నీకు? మేబీ రాడేమో అనుకుంటా.
రాడు. అంటే ఇప్పుడు ఈ 15 రోజులు ప్రయాణం చేసావు అఘోరి గాడితో. మర్చిపోలేని క్షణాలు ఏమున్నాయి? మర్చిపోయిన క్షణం అంటే డైలీ నార్మల్గానే ఉంటాము. పొద్దున్న లేవగానే దేవుడికి హారతి ఇస్తాము. అంటే ఫేస్ వాష్ అవి చేసుకుని హారతి ఇచ్చేసి కార్లో స్టార్ట్ అవుతూ ఉంటాం. భక్తులు ఎవరైనా కనిపిస్తూ ఉంటే ఇంటికి భోజనాన్ని పిలుస్తారు, వెళ్తాము. వాళ్ళ ఇంట్లో చక్కగా పూజ గదిలో హారతి ఇచ్చేసి వస్తాము. ఏదో భక్తులు ఏదో ఒక దక్షిణ ఇస్తూ ఉంటారు. ఇంకా అలా కంటిన్యూ అవుతూ ఉంటాం జర్నీ. అఘోరిగాడు ఎక్కడ ఇప్పుడు నీకు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టించాడు కదా, ఎక్కడ మంగళగిరా గుంటూరా? ఏమో నాకైతే కట్టలేదు. నిజమేనా అది? లేదు లేదు, అవన్నీ ఫేక్ న్యూస్లు. ఫేక్ న్యూస్లే. డబ్బులు కూడా బాగా ఇస్తున్నాడు అంట కదమ్మా, అందుకే వెళ్ళిపోయామని ఏదో ప్రచారం జరుగుతుంది. లేదు, డబ్బులు అన్న ఏమి ఇయ్యలేదు. ఇంట్లో కొంచెం సాయం చేస్తే నా ఫీజు కట్టారు. ఫీజు అది మీ అలా అమ్మ ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం చూసారు అంతే. మరి ఏం ఆశ పెడితే వాడు ఏం చెప్తే నువ్వు వెళ్ళిపోయావు, అసలు నాకు అర్థం కావట్లేదు. ఏమీ ఆశపడలేదు, ఏమీ చెప్పలేదు. ఈవెన్ ఈ ఒక్క సాధన నేను నమ్మాను కాబట్టి వెళ్ళాను. ఏ మాటలు వినలేదు. ఇప్పుడు ఎవరి నీకు మాటలు అఘోరిగా వినలేదు. మారాలని ఉందా ఇప్పటికి? అంటే ఇప్పటికీ అంటే ఇప్పుడు కొంచెం ఆలోచిస్తున్నా. అంటే క్లారిటీ ఉందా ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి అనేది? కొంచెం ఒక 20 days అలా రిలాక్స్ అయ్యి ఏ విషయం అనేది అంటే మళ్ళీ అఘోరిగా సాధన తీసుకోవాలని ఉందా, లేకపోతే అందరు అమ్మాయిలాగే నీ కెరియర్ని చక్కదిద్దుకోవాలి అనే ఆలోచన ఉందా? అంటే ఇప్పుడే కదా వచ్చింది ఇంటికి. 20 days రిలాక్స్ అయితే నా మైండ్ అప్పుడు ఏం చెప్తుందో తెలియదు. అప్పుడు దాన్ని బట్టి నా ఫ్యూచర్ అంటే సెటిల్ అవ్వడమా, లేదా ఇంట్లోనే యాంకరింగ్ చేయడమా, మూవీస్ లోకి వెళ్ళడమా, ఇలా నా ఓన్ గా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేసుకోవడమా అనేది ఆలోచిస్తాను. ఆ మంగళగిరి ఇన్సిడెంట్ కాస్త నీ జీవితాన్ని మార్చేసింది. ఇంత హల్చల్ చేసేస్తాను అంతేనా? ఎందుకని మంగళగిరిలో వాడికి బట్టల్లో ఏం కప్పారు, శారీ ఇచ్చావా? స్టార్టింగ్ నేను లేకుండే, విష్ణన్నయ్య వెళ్ళాడు. విష్ణన్నయ్య అని వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను, వాళ్ళిద్దరు వెళ్ళారు. గొడవ మొత్తం అయిపోయింది అక్కడ. అయితే వ్యాన్ లో ఎక్కిచ్చేసారు ఆమె. ఎక్కించిన తర్వాత టోల్ గేట్ దగ్గర కార్ కి తీసుకోవడానికి ఎవరైనా అమ్మాయి కావాలి హెల్ప్ చేయడానికి, మనం టచ్ చేయలేము కదా అంటే, సో టోల్ గేట్ దగ్గరికి నేను మంగళగిరి నుంచి కాజా టోల్ గేట్ దగ్గర బండి వేసుకుని వెళ్ళి ఎక్కి కొంచెం మాట్లాడి, నేను కూడా అఘోరిని ఇలాగా ఆ గురువు దగ్గర దీక్ష తీసుకున్నానని చెప్పానంటే నవ్వింది. ఓకే, మనం నార్మల్ గా మాట్లాడింది. తాళం దగ్గరికి వచ్చేసరికి కోపం వచ్చేసింది. ఎలాగోలా ఇంకా అన్నయ్య వాళ్ళు పట్టుకుంటే కీ లాగేసుకుని పోలీసులకు ఇచ్చాం. వాళ్ళు కారు వేసుకుని వచ్చారు కంటిన్యూగా. మేము ఇబ్రహీంపట్నం దగ్గర హైదరాబాద్ ఇబ్రహీంపట్నం అంటే గొల్లపూడి హైదరాబాద్ ఏమంటారు ఇబ్రహీంపట్నం అక్కడ చివరి దాకా వదిలిపెట్టాం. వదిలిపెట్టేసి వచ్చాము. మళ్ళీ వెంటనే కార్ వేసుకొని ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ దగ్గరికి వచ్చింది. బోర్డర్ దాకా, హైదరాబాద్ బోర్డర్ దాకా వదిలిపెట్టాం. మళ్ళీ ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ దాకా వచ్చింది. తర్వాత ఇంకా పోలీసు వాళ్ళందరూ పంపించేశారు. మేము మా దారి మేము వచ్చేసాము. నెక్స్ట్ ఇంకొక 10 days అలా గ్యాప్ ఇచ్చి ఇక్కడ మంగళగిరి ఎంటర్ అయ్యారు. 10 days కూడా కాదు, ఇంకా ఎక్కువ 1 month అలా అవుతుంది. గ్యాప్ ఇచ్చి ఇక్కడ మంగళగిరి లేదా కార్ రిపేర్ అంటే, అప్పుడు నేను సంక్రాంతి సంబరాలు యాంకరింగ్ కంప్లీట్ చేసుకుని మా ఫ్రెండ్ తో రెస్టారెంట్ కి వెళ్ళి తినేసి వస్తుంటే మా అన్నయ్య మేము విష్ణునే కాల్ చేశాడు, ఇలా కార్ ఆగిపోయిందంట వెళ్ళండి. అప్పుడు అన్నయ్య విష్ణునే ఊర్లో లేడు. ఇంకా సో మేము వెళ్ళాము. ఇంకప్పుడు తర్వాత మాట్లాడి ఇలా కార్ రిపేర్ అయ్యి చేయించేసుకుని ఆమె అక్కడ స్టే చేయడం జరిగింది. కారు నైట్ అవ్వదు కదా, మేము ఒక 9-9:30 అవుతుంది. సరే మా ఇంటికి రండి అమ్మా అని చెప్పానని విష్ణుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం. అక్కడ స్టే చేశారు. అన్నయ్య కూడా అప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసాడు. సో అలా జరిగింది. ఈ సందర్భంగా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్తావు? చెప్పాలని ఉంది కానీ ప్రెసెంట్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తావు? సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తావు? సారీ అయితే మా పేరెంట్సే చెప్తాను. చెప్పు, కెమెరా ముందు చూసి చెప్పు. మీ అమ్మ నాన్న పేరు చెప్పు. కోటయ్య మా డాడీ, స్వరూపరాణి మా మమ్మీ, అమ్మ నాన్న సారీ, హర్ష అన్నయ్య సారీ, విష్ణు అన్నయ్య కోపం ఉంది నాకు కొంచెం, నేను సారీ చెప్పను. అంటే కోపంలో ప్రేమ ఉందా? రియలైజ్ అయ్యాక చెప్తాను. ఎందుకని మీ విష్ణు అన్నయ్య మీద అంత కోపమే అంటే ఎందుకని? చెప్పలేను. తీసుకొచ్చాడని కాదు, చెప్పలేను అంతే.
చెప్పలేవు. ఉమ్. కోపం అయితే అది ఉంది. కొంచెం పర్సనల్. ఆ, తర్వాత కూల్ అయిపోతావుగా కూల్ ఓకే, రియలైజ్ అయితే చెప్పొచ్చు. రియలైజ్ అయితే. థ్యాంక్స్ చెప్పాలంటే పేరెంట్స్. మరి మీడియా సపోర్ట్ లేదా నీకు? ఉంది కదా మీడియా మీడియా సపోర్ట్. సపోర్ట్ ఉంది, కానీ ఎక్కువ అమ్మ నాన్నకి బాగా హెల్ప్ చేశారు కదా. మరి చేయబట్టే కదా వాళ్ళ బాధ, వాళ్ళ ఏడుపు ఇదంతా ప్రజలకు తెలియజేసి పోలీసు వాళ్ళకి తెలియజేసిందే మీడియా కదా. ఉమ్. లేకపోతే వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడిస్తే ఎట్లా తెలుస్తుంది? Yeah. అంతే కదా. మరి ఇప్పుడు అఘోరి మీ ఇంటికి అదే మీ అన్నయ్య వాళ్ళని తీసుకొని మీరందరూ వచ్చేస్తున్నారు కదా, ఉమ్. ఛార్జీలకు డబ్బులు ఇచ్చాడేమన్నా? లేదు, ఇవ్వాలిగా మరి, ప్రేమ ఉన్నోడైతే. సడన్ గా తీసుకొచ్చేది. అయితే మాత్రం లక్షల కోట్ల బిల్డింగ్లు కట్టిస్తున్నా అన్నాడు కదా, విల్లా ఉంది, ప్రభాస్ ఇంటి పక్కన విల్లా ఉంది, అది నిజమేనా? ఆడి మొఖానికి ఊళ్ళో సరిగ్గా ఇల్లే లేదు కదా, ఎందుకు ఆయన తిడుతుంటే నువ్వు ముఖం మార్చేస్తున్నావు? మార్చేయట్లేదు, కొంచెం ఫీల్ ఉంటది కదా. ఏం ఫీల్ అమ్మా, ఏం ఫీల్ చెప్పు. నేను ఏముంటది చెప్పు. వచ్చిందే 2 days అన్న అంతే, జస్ట్ కొంచెం అది మర్చిపోవాలి అంటే టైం పడుతుంది. ఏ ఆడపిల్లకైనా సరే అంతే, టైం పడుతుంది. అంటే ఇదేం ప్రేమ కాదు కదా. ప్రేమ అయితే నువ్వు అన్నట్టు అనుకుంటది, ప్రేమ కాదు. ఫ్రెండ్షిప్, ప్రేమ, లేకపోతే ఏంటి? రెస్పెక్ట్. ప్రేమ అంటే ఒక రకంగా నమ్మిన వాళ్ళకి ఎలా అయితే మనం ప్రేమ చూపిస్తామో ఆ రకంగా ప్రేమ ఉంది. ప్రేమ అంటే మీరు అదే రకంగా తీసుకోవాలి. నేను అనుకోవట్లేదు, చాలా మంది అదే అనుకున్నారు. చాలా మందికి అదే క్వశ్చన్ మార్క్. అంటే అమ్మా, నిన్ను మీడియాలో నేనేదో నిన్ను తప్పు చేసి చూపించాలను, లేకపోతే నువ్వు అలా చేసావు, మీ ఇద్దరి మధ్య ఇది ఉంది, మీ ఇద్దరి మధ్య అలా ఉంది, మీ అన్నయ్యతో అలా చేశాడు, అవి తెమ్మన్నా, ఇవన్నీ అడగటానికి నేను ఈరోజు నీతో ఇంటర్వ్యూ చేయట్లే, ఇంత దూరం కూడా రావడానికి. నీకేంటంటే ఒక ఫ్యామిలీ విలువలు, తల్లిదండ్రుల విలువలు, నీ అన్నయ్య, మీ బంధువుల విలువలు, హ్యుమానిటీ, ఇవన్నీ చెప్పడానికి వచ్చా. అంటే నువ్వు వింటావని కూడా లేదు నాకు. వింటే మంచిది. నేనేదో నిన్ను అడ్డం పెట్టి నీతో ఇంటర్వ్యూ చేసి గలీజ్ క్వశ్చనింగ్ చేసి వ్యూవర్షిప్ కోసం రాలా నేను. నువ్వు ఇంతసేపు నాతో మన ఇద్దరం డిస్కస్ చేసుకున్నాం, కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఎక్కడైనా నేను కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగానా? నార్మల్గా ఒక చెల్లి అంటూ సంబోధించా, అవునా కదా? మరి చాలామంది అలా ఉండరు, వేరే రకంగా సంబోధించి పిచ్చి ప్రశ్నలు వేసి. నేను నీకున్నటువంటి ఇదిని నేను రెస్పెక్ట్ చేస్తున్నా, నువ్వు ఒక ఆడపిల్లవు కాబట్టి. సో ఇప్పటిదాకా ఏదైనా తప్పులు చేస్తే తెలిసి తెలియక, ఇక నుంచి అట్లాంటి తప్పులు చేయొద్దు. డెఫినెట్లీ. గట్టిగా చెప్పు. డెఫినెట్లీ ఇంకోసారి ఆలోచించి ఏదైనా డెసిషన్ తీసుకుంటా. ఇప్పుడు నీకు భవిష్యత్తు ఉంటుంది కదా, మీ తల్లిదండ్రులు కూడా నిన్ను కని పెంచారు, నువ్వు బీటెక్ దాకా చదివించారు అంటే వాళ్ళు ఫీజులు కట్టి, మీ అన్నయ్యలే సహాయం చేయని, ఎవరో ఒకళ్ళు నీకు సపోర్ట్ చేయబట్టే కదా. మరి వాళ్ళకు కూడా నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి, నా కూతురు భవిష్యత్తు కూడా బాగుండాలి అని మీ తల్లిదండ్రులు కలగంటం తప్పలేదుగా. ఏ తల్లిదండ్రులకైనా ఒక ఆడపిల్లను కన్నటువంటి తల్లిదండ్రులకి ఆ కోరికలు ఉంటాయి కదా, ఒక మంచి కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేయాలి, మంచి ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేయాలి. మరి నువ్వు ఇవన్నీ పక్కన పెట్టేసేసి సాధన అని చెప్పి తాడు బొంగరం లేనివాడితో పాటు పోవటం ఏంటమ్మా చెప్పు. నిన్ను ట్రాప్లో, నువ్వు యాక్చువల్గా నువ్వు చాలా ఇంటెలిజెంట్ గర్ల్, నిన్ను వాడు ఒక ట్రాప్లో పడేసాడు. వాడి బాగోతాలు నీకు చెప్తే నువ్వు ఫీల్ అవుతావు, ఎందుకంటే 15 రోజులు తిరిగి వచ్చావు కదా వాడితో. అంటే తిరిగి వచ్చావంటే ప్రయాణం చేసి వచ్చావు కదా, చెప్తే ఫీల్ అవుతావని చెప్పట్లా. చాలా నీచుడు వాడు. ఏపీలోకి అడుగు పెడితే, అందులో డౌటే లేదు, ఏపీలోకి అడుగు పెట్టి మరలా నీలాంటి పిల్లల్ని, ఆడపిల్లల్ని గలీజ్గా ఎట్లాంటివి చేయటం, ఎత్తుకెళ్ళటం, ఇట్లాంటివి చేస్తే పోలీసు వాళ్ళు నా మీద ఇంకో కేసు పెట్టినా పెద్ద ఏం కదా. అవసరం అయితే జైలుకి వెళ్ళినా కూడా, మరోసారి జైలుకి వేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. అట్లాంటి నిజమైన అఘోరీలకి మచ్చ వస్తుంది వాడి వల్ల. హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి చెడ్డ పేరు తెస్తున్నాడు వాడు చేసే బిహేవియర్, వాడి బూతులు, వాడి బాడీ లాంగ్వేజ్, ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం. ఏందమ్మా, ముస్లింలను ఊచకోత కోస్తా, క్రిస్టియన్లను ఊచకోత కోస్తా, ఎంత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు. కరెక్ట్ కాదు కదా, అవునా కదా? కరెక్టా? నువ్వు చెప్పు. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం కరెక్టా కాదా? అది కరెక్ట్ కాదు కదా. మరి వాడు క్రిస్టియన్లను చంపేస్తా, ముస్లింలను చంపేస్తా అంటాం కరెక్టా? మా అందరం హ్యూమన్ బీయింగ్ కదా, మనుషులం, మానవత్వం, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక మతం, నేను ఒక మతం, నువ్వు ఒక కులం, నేను ఒక కులం, నిన్ను వాడు ఎత్తుకెళ్ళాడు, అయినా కూడా మేము బాధ్యతతో
నిన్ను ఇక్కడ రప్పించడానికి నేను కూడా ప్రయత్నం చేశాను. నా బాధ్యత కూడా ఉంది. అడుగు మీ అన్నయ్యని అడుగు, విష్ణు గారు లేకపోతే హర్షని అడుగు, చెప్తారు. అఘోరి మీద కేసు ఉందని తెలుసా నీకు? తెలియదు. కేసు చెప్పు, గట్టిగా మాట్లాడు. కేసు ఉందని కేసు ఉందని తెలియదు. మరి అఘోరి మీద కేసు అయింది. డబ్బులు మోసం చేశాడు, తెలుసా నీకు? చెప్పాడా? ఎందుకు చెప్పాలి మరి? నిజంగా నిన్ను అన్నీ ఓపెన్గా చెప్తే మరి చెప్పాలిగా. అఘోరి మీద కేసు ఉంది, కేసు ఎఫ్ఐఆర్ అయింది. 9,80,000 రూపాయలు ఒక ఆవిడని మోసం చేశాడు. అతని ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ ఉంది, అతని పాస్బుక్ ఉంది నా దగ్గర, అతని చెక్ బుక్ ఐడి ఉంది, అతని ఆధార్ కార్డు నెంబర్తో సహా ఉన్నాయి. ఇవన్నీ తెలుసా నీకు? చూపించాడు మరి? న్యూస్లో చూసాను, మీరు మా ఇంట్లో చూపిస్తాను అంతే. ఏమంటున్నాడు నా గురించి? ఏమనలేదు, బాను అని చెప్పి అన్నాడు అంతే. నేను తెలుసు అయితే అడిగి పేరు చెప్పాడు అంతే. పేరు చెప్పాడు. మీరు క్రిస్టియన్ అని ఎప్పుడు అనుకున్నారు? రాధా మనోహర్ దాస్ తో ఇంటర్వ్యూ చేశారు కదా, ఆ ఇంటర్వ్యూ చేసి మీరు క్రిస్టియన్ అని చెప్పి అనుకున్నారు. అంటే క్రిస్టియన్నా, ముస్లిమా, హిందువా అంటే అందులో కాంట్రవర్సీ అలా ఉండేసరికి నేను నా థింకింగ్ లో చెప్తున్నా, నేను అనుకున్నాను అలా. ఇప్పుడు కుల మతాలు ముందు పుట్టాయా, మనుషులు ముందు పుట్టారా? మనుషులే ముందు పుట్టారు. మనుషులే. తెలుసా నీకు? ఐడియా ఉందా? కుల మతాలు ఎవరు సృష్టించారు? మనుషులు, మనమే సృష్టించుకున్నాం. అప్పుడు మనుషులు గొప్పవాళ్ళ, కుల మతాలు గొప్పవా? మనుషులే గొప్పవాళ్ళు. నేను అదే ఫీల్ అవుతా. ఓకే, నాకు హిందూ అయినా వాడిని మనిషిగా చూస్తా, ముస్లిం అయినా మనిషిగా చూస్తా, క్రిస్టియన్ అయినా మనిషిగానే చూస్తా. మనుషుల కంటే కూడా హ్యుమానిటీ, మానవత్వం అంటారు కదా, అది గొప్పది. నేను ఎక్కువ ఆ మోరల్ వాల్యూస్తో పనిచేస్తాను నా జర్నలిజంలో. రాధా మనోహర్ దాసే కాదు, పాస్టర్స్ని చాలామంది కూడా ఇంటర్వ్యూ చేశా, ఖండాలుగా ఖండించా. మీరందరూ దొంగలరా బాబు, చర్చిల్లో కొంతమందిని మోసం చేస్తారు మీరు, చందాలు అది ఇది అని చెప్పి. తప్పు చేస్తే ఎవడైనా తప్పుగా ఖండించాలి. నేనైనా సరే, నేను తప్పు చేసినా కూడా నేను నా వీడియోలో నేను తప్పుగా మాట్లాడితే మీరు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రే బాబు నువ్వు ఇట్లా మాట్లాడావు అని సరిచేయండి, నేను ఇంకా తెలుసుకుంటానని చెప్తా. అంటే అంత ఓపెన్ మైండెడ్గా ఉంటాను నేను. ఇప్పుడు ఇది నేను ఇంటర్వ్యూ చేసినట్టుందా, లేకపోతే మన ఇద్దరం ఒక అన్నా చెల్లెల్లాగా మాట్లాడుకున్నట్టుందా? మాట్లాడుకున్నట్టుంది, అంతే కదా. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ చేయాలి అనుకుంటే అది మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. కానీ నిన్ను ఆ కోవలో చూపించాలని నేను అనుకోలేదు. రావటమే చెల్లిగా అనుకున్నాను. అంటే నీ గురించి కొంత బాధపడ్డా, ఎందుకు ఆ పిల్ల అట్లా వెళ్ళిపోయింది, ఇక్కడ పేరెంట్స్ అంటే. నేను ఎందుకు బాధపడ్డానంటే మీ పేరెంట్స్ పడిన బాధ చూసా కాబట్టి. ఇంటికి వచ్చి మీ పేరెంట్స్తో ఇంటర్వ్యూ తీసుకున్నాను కదా, ఆ రోజు చాలా కుమిలిపోయారు. అది చూసి ఎలా అయినా రప్పించాలి అని మీ అన్నయ్య విష్ణుతో నేను టచ్లో ఉన్నాను, మాట్లాడుతున్నాను. దీని వెనక నిన్ను రప్పించడంలో కూడా మీకు తెలిసిన అన్నయ్య ఇంకొక ఆయన గుంటూరులో ఉంటారు, ఆయన కూడా సపోర్ట్ చేశాడు. అది మీ విష్ణు అన్నయ్య తెలుసు, మంచి వ్యక్తి. ఆయన కూడా సపోర్ట్ చేశాడు మీ కుటుంబంలో నీ తల్లిదండ్రులను కలపటం కోసం. ఆయన పేరు చెప్పొద్దు అన్నాడు లేని నేను చెప్పట్లే, కానీ మీ విష్ణు అన్నయ్య తెలుసు. ఇంకేం చెప్తావు అమ్మాయిలకి, ఏం చెప్తావు ఫైనల్గా? నేను ఇబ్బంది పెట్టను ఇంకా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకు ఓన్ డిసిషన్ తీసుకోకుండా ఒకసారి అమ్మ నాన్నతో మాట్లాడి, ఒప్పుకోకపోయినా కానీ ఒప్పించుకొని, ఒప్పుకోకపోతే వాళ్ళు చెప్పేది కూడా ఒక మంచి లైఫే వినండి. జస్ట్ ఒప్పించుకోవడానికి ట్రై చేయండి, ఒప్పుకుంటే హ్యాపీ. మీడియా వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డావు నువ్వు? అనేక ప్రశ్నలు అడిగారు ఈ మధ్య కాలంలో. అంటే నేను వచ్చినాక ఎవరికి ఇవ్వలేదు కదా. ఇవ్వకపోయినా అక్కడ నుండి వీడియో కాల్స్ లో తీసుకున్నారు కదా నిన్ను. వీడియో కాల్స్ ఇబ్బంది ఏమి అనిపించలేదు, వాళ్ళు అడిగినాటికి సమాధానం చెప్పాను. ఏ ఛానల్ మీద అయినా తప్పుడు అభిప్రాయం కలిగిందా నీకు? ఏ ఛానల్ మీద లేదు. నీలో హెల్పింగ్ చేసే నేచర్ ఉందా? ఎవరైనా రోడ్డు మీద బెగ్గర్లు కనపడితే భిక్షగాడు ఉందా? మరి ఇప్పుడు మీ అమ్మవారు నాకు ఒక మాట ఇచ్చారు, ఒక ప్రామిస్ చేశారు. ఏమని? మా అమ్మాయి ఇంటికి వస్తుందయ్యా, నువ్వు చాలా కష్టపడ్డావు మా అమ్మాయి ఇంటికి రావటం, మాకు అండగా ఉన్నావు. మా అమ్మాయి క్షేమంగా ఇంటికి వస్తే మా మంగళగిరి, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంతమంది అనాథలకి ఒక 50 మందికి అన్నదానం చేపిస్తాను ఆ పిల్లతో అని అంది. అది చెయ్యాలి, మరి చేస్తావా? ఖచ్చితంగా. మంచి కార్యక్రమే కదా అది. ఒక పూటైనా పాపం రోడ్డు మీద అన్నం లేని వాళ్ళు ఉంటారు, నీ ద్వారా ఒక్క పూటైనా కడుపు నుండి అన్నం పెడితే మంచిదే కదా. పాపం వాళ్ళు రోడ్డు మీద అనాథలుగా 3 పూట్ల తింటారు. మనం 3 పూట్ల తినాలనుకుంటే తింటాం, 5 పూట్లైనా తింటాం. వాళ్ళు కనీసం ఒక్క పూటైనా కడుపు నిండా ఉండదు కదా.
సో ఆ ప్రామిస్ చేశారు. నేను అదే అన్నా, నువ్వు నాకు ఆ ప్రామిస్ ఇవ్వాలమ్మా, తప్పకుండా మీ అమ్మాయి మీకు వచ్చిద్ది అన్నాను. వచ్చావు, మంచి రోజు చూసుకొని మీ అన్నయ్యల సమక్షంలో. యా అనాథలు ఒక 50 మందో 100 మంది విజయవాడ దుర్గగుడి టెంపుల్ దగ్గర అయినా ఉంటారు, లేకపోతే మంగళగిరిలో అక్కడైనా ఉంటారు. కడుపు నిండా అన్నం పెట్టాలి. ఆ రోజు ఖచ్చితంగా నన్నే పెడతాను. పిలవాలి, మా ఛానల్లో టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ఓకే నేను అనుకున్న కార్యక్రమంగా ఓకే నీతో దగ్గరుండి చేపించాలని. అఘోరి చేద్దాం అఘోరి గారిని గెస్ట్గా పిలుద్దామా? ప్లీజ్ ఇంకా టాపిక్ వదిలేయండి ఉమ్. ఓకేనా. అంటే కాదమ్మా, అంటే ఇంకా నీ మైండ్ సెట్ అట్లాగా ఉందా ఏమోనని. లేదు నేను రిలాక్స్ అవ్వాలి కొంచెం. రిలాక్స్ అవ్వాలి. ఉమ్. ఏమైనా నాతో అంటే ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? అంటే నేను మీ అమ్మ వాళ్ళతో ఏదైనా ఇంటర్వ్యూస్ చేశాను కదా, మ్మ్. నేను కూడా కొంచెం గట్టిగా అంటే అమ్మకి నాన్నకి అన్నయ్య వాళ్ళకి కూడా చాలా సపోర్ట్ చేసి హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ మీకు. నాకు కూడా థ్యాంక్స్. నాకు ఒక్కడికైనా మీడియా వాళ్ళందరికీ వీడియో వాళ్ళందరికీ చెప్పండి నేను చెప్పవా? నాకు ఒక్కడికే మీకు ఒక్కరికి అంటే థ్యాంక్స్ ఎందుకని చెప్తాను. నాకు ఒక్కడికే చెప్తున్నావు? అలాగే నెంబర్ 1 ఛానల్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తాను. ఉమ్. మీ ఇద్దరికి. మా ఇద్దరికి. అంటే నాకు చెప్పడానికి గల కారణం ఏంటి? అంటే అమ్మ నాన్న బాధపడుతున్నప్పుడు కొంచెం సపోర్ట్ గా ఉన్నారు కదా, వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పారు. అందుకే మీకు థ్యాంక్స్. అంటే ఒక కొడుకులాగా చూసుకున్నారు. ఓకే, రైట్. నువ్వు మరి నన్ను అన్నయ్య అని నేను నిన్ను పిలవటం మంచిగా ఉందా నీకు? సంతోషంగా ఉందా? హ్యాపీ. హ్యాపీగానే ఉందా? అన్నయ్య అని అంటే చెల్లి అని పిలుస్తున్నాను కదా. మరి అన్నయ్యగా ఒక మాట చెప్తా, అది నువ్వు పాటించాలి. దయచేసి ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇట్లాంటి గలీజ్ పనులు చేయొద్దు. ఓకే అమ్మా నాన్న బాధ పెట్టద్దు, అన్నయ్యల్ని బాధ పెట్టద్దు. నీ కెరియర్ అంటూ ఒకటి ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. నీ గోల్ ఏంటో మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేసుకో. నీకు ఏం గోల్ ఉంది? ప్రతి మనిషికి ఒక గోల్, డ్రీమ్ ఉంటుంది కదా. నీ డ్రీమ్ ఏంటి? నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? దృష్టి పెట్టు. నీకేదన్నా సపోర్ట్ కావాలంటే ఫైనాన్షియల్గా కూడా నా ద్వారా చేసి పెడతా. అది నీకు ఓకే అనుకుంటే. నేను చేస్తానని చెప్పను. మనకున్నటువంటి నేను అడిగితే చాలామంది పాపం మంచివారు సహాయం చేసే దాతలు ఉన్నారు. లేదు నువ్వు చదువుకోవాలన్నా, ఇంకేదన్నా చేయాలన్నా కూడా నీకు ఈ హెల్ప్ కావాలంటే చెప్పు, నా వీలైనంత చేసి పెడతా. దయచేసి ఇంకా ఈ అఘోరి వెంటబడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించినా దగ్గరుండి అన్నయ్యలే పెళ్ళి చేస్తారు. నీకు ఒక కెరియర్ ఉంది కదా. సో అన్నయ్యగా నువ్వు అన్నయ్య అన్నావు కాబట్టి, నేను చెల్లి అన్నాను కాబట్టి ఇంత బాధ్యతగా చెప్తున్నా. మరి ఆ నమ్మకాన్ని కాపాడతావా? అటు చూసి చెప్పు కెమెరాకి. కాపాడుతాను. ఏం కాపాడతావు? మీ నమ్మకాన్ని కాపాడుతాను. అంటే నా నమ్మకాన్ని అని కాదు, భాను అన్నయ్య చెప్పాడు కాబట్టి, అన్నయ్య చెప్పిన మంచి మాటలే కాబట్టి నేను ఆ నమ్మకాన్ని కాపాడే ప్రయత్నం చేస్తా అని చెప్తే బాగుంటుంది. ఓకే, భాను అన్నయ్య చెప్పింది మంచిదే కాబట్టి సో ఆ మాటలు విని నేను పాటిస్తాను. అంటే నేను చెప్పానని చెప్తున్నావా, లేకపోతే నీకు మంచి మాటలు నేను చెప్పినవన్నీ ఇప్పటి వరకు ఈ ఎంటైర్ అంటే మీరు చెప్పింది మంచిది అనిపించింది కాబట్టి చెప్పాను. అయిపోయింది. టైం ఎంత? మిడ్నైట్ 2 అయింది. మిడ్నైట్ 2, 3 నిద్రపోయిందని లేపేసి నిద్రపోయింది. యాక్చువల్గా నేను వచ్చే టైంకి నిద్రపోయింది. సరే పొద్దున్నే తీసుకుందాంలేనని అదొక ప్రయత్నం కూడా అనుకున్నాను. అంటే చాలా దూరం నుంచి వచ్చాం కదా అని ఇంకా పాపం నా కోసం సాక్రిఫైస్ చేసింది చెల్లి వర్షిని. సరే అమ్మా, నువ్వు నీ మీద ఎవరెవరైనా ఏమనుకున్నా, ఎట్లాంటి కామెంట్స్ చేసినా అవన్నీ ఐ డోంట్ కేర్. నువ్వు కూడా పట్టించుకోవద్దు, జనాలు అలాగే మాట్లాడతారు. అర్థమైందా? నేనైతే నువ్వేదో అఘోరి తెలిపోయావు, ఏదేదో చేసావు, ఇవన్నీ నాన్సెన్స్ నేను పట్టించుకోను. కానీ తప్పులు ప్రతి ఒక్కళ్ళు చేస్తారు, అది నేను చేస్తాను, అందరూ చేస్తారు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు. కానీ వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసిన వాళ్ళే మంచి మనుషులుగా రూపాంతరం చెందుతారు. నువ్వు ఆ ప్రయత్నం చేస్తావని నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. నా నమ్మకాన్ని పాడు చేయొద్దు. ఒక అన్నయ్యగా చెప్తున్నాను, చక్కగా కెరియర్ మీద ఫోకస్ చేయి. అన్నయ్యలను బాగా చూసుకో, అమ్మ నాన్న బాగా చూసుకో. అది అఘోరి గాడికి మాత్రం అయిపోయింది. ఈ అమ్మాయితో మాట్లాడేసాను, అంతా అయిపోయింది. మిడ్నైట్ నాకు మాట్లాడటం కూడా ఇంకా రావట్లే మాటలు, లేకపోతే నాది కొంచెం బేస్ వాయిస్ ఇంకా గట్టిగా వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ పాపం ఆ అమ్మాయి గురించి మనం రోజు చూస్తూనే ఉన్నాం, కథలుగా చూస్తున్నాం. ఉజ్జయినిలో అక్కడ నుంచి ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసారు.
రేపు బహుశా వాళ్ళ అమ్మ నాన్న కలుసుకోబోతున్నారు. చక్కగా అందరం అనుకున్నట్టుగా మన మీడియా వాళ్ళు కూడా చాలామంది సపోర్ట్ చేశారు ఆ పిల్లకి, ఆ కుటుంబానికి అండగా ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ కథలికలను మనం ప్రసారం చేసాము, అందరూ చూశారు. అమ్మాయితో కూడా ఒక ఇంటర్వ్యూలా కాకుండా ఒక అన్న ఒక చెల్లితో ఎట్లయితే మాట్లాడతాడో అలా మాట్లాడాలనిపించింది ఆ అమ్మాయిని చూస్తే. అందుకే నేను ఇంటర్వ్యూ లాగా చేయలేదు. ఈ ఎంటైర్ ఇంటర్వ్యూ అంటే ఈ ఎంటైర్ మా డిస్కషన్ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాలని నేను కామెంట్ రూపంలో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అంటే ఈ డిస్కషన్ చూసిన తర్వాత మీరు కూడా ఏదో ఫీల్ అవుతారు కదా, అది పెట్టండి. ఆ కామెంట్ పెడితేనే మీ అభిప్రాయంని మాకు కూడా అర్థమవుతుంది, తను కూడా చూస్తుంది. నువ్వు కూడా చూడు, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది చూడు, నీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఆ కామెంట్స్ చూస్తే నిన్నేమనుకుంటున్నారు అనేది కూడా, అంటే నువ్వు కామెంట్స్ చూసి ఉండవు, ఊరికే చూడు, ఎట్లా ఖాళీగానే ఉంటున్నావు కదా, రిలాక్స్ అంటే 2-3 కామెంట్స్ చూస్తుంటేనే కొంచెం ఇదిగా అండి, కామెంట్స్ చూడడం మానేసావు. ఈ వీడియోకి చూస్తాను ఖచ్చితంగా. అంటే చూడు, ఈ వీడియోకి చూడు, నీకు అన్ని పాజిటివ్ కామెంట్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఎక్కువ పాజిటివ్ వైపుతో ఉంటాం, హ్యూమానిటీతో ఉంటాం కాబట్టి మనకు కుల పిచ్చి, మత పిచ్చి ఇట్లాంటివి ఉండదు. ఆ దేవుడు ఈ దేవుడు అట్లాంటిది ఉండదు. ప్రతి ఒక్కడు మనిషిలో మానవత్వాన్ని చూస్తాను నేను. కాబట్టి నా ఇంటర్వ్యూకి మంచి కామెంట్స్ వస్తాయి. ఆ నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇక ఏం లేదు, మాట్లాడేసాం. అమ్మా థ్యాంక్ యూ అమ్మా, నేను నిద్రపోయేదానివి లేపాను. పర్లేదు. ఎంత అయిన టైం? 2 అయిందా? 2 అయ్యి ఉండొచ్చు. మిడ్-నైట్ 2 అంటే మధ్యాహ్నం 2 కాదు, మిడ్-నైట్ 2 పడుకుండిపోయింది పాపం, నా కోసం లేచింది. థ్యాంక్స్ అమ్మా, నీకు ఆల్ ది బెస్ట్. నీ కెరియర్ అంతా బాగుండాలని, తల్లిదండ్రుల్ని హ్యాపీగా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏదైనా అవసరం ఉన్నా నాకు కాల్ చేయొచ్చు, మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి. ఓకేనా? ఏమన్నా నేను ఈ డిస్కషన్లో నేను తప్పుగా మాట్లాడితే మన్నించు, పెద్ద మనసు చేసుకో. సరే, థ్యాంక్ యూ మిత్రులారా. ఇక అంతే, అంతకుమించి ఏం లేదు. దయచేసి ఆ పిల్లను కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి. చిన్నపిల్ల, తప్పులు అందరూ చేస్తారు. సో ఆ తప్పులు తెలుసుకొని మరలా తల్లిదండ్రుల్ని కలుసుకోవడానికి వచ్చేసింది, ఆ గురిగాడిని వదిలిపెట్టేసేసి. సో ఇకంతే, ఇంకేం అనొద్దు. ఆ పిల్లను కూడా ఎవరు ఇబ్బంది పెట్టద్దు దయచేసి, పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి. ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది, కొన్ని బయటికి చెప్తుంది, కొన్ని చెప్పలేదు. నేను కూడా ఇబ్బంది పెట్టాలనే ఆ రకంగా అయితే నేను ప్రశ్నలు అడగలేదు. మీరు కూడా ఇబ్బంది పెట్టద్దు. ఈ వీడియో చూసిన తర్వాత అర్థం చేసుకోండి ఆ పిల్లని. ప్రతి ఒక్కరి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది, మన ఇంట్లో కూడా ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది. తప్పులు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ధన్యవాదాలు. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నిటికంటే ఏం లేదమ్మా, కులాలు మతాలు ఇవన్నీ పక్కబెడుతూ హ్యుమానిటీ, దాంతోనే ఉండను, అదే కాపాడిద్ది మనల్ని. నేను చెప్పేది అదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.